రాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పెద్ద పులులు స్వైర విహారం చేస్తున్నాయి. సరిహద్దు అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగే కొద్దీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహారం సరిగ్గా దొరకకపోవడం, ఆవాసానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో జనావాసాల దగ్గరకు వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట పశువుల్ని హతమారుస్తున్నాయి. పశువులతో పాటు మనుషులపై కూడా దాడి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు పులుల దాడుల్లో వందలాది పశువులు మరణించగా 3 గిరిజనులు చనిపోయారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20కి పైగా పులులు సంచరిస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రాణహిత పెన్గంగా నదీ పరివాహక అభయారణ్యంలో తిరుగుతున్నాయి. మరికొన్ని మహారాష్ట్ర వైపు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం నేపథ్యంలో ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి ఏటా కోట్లు వెచ్చిస్తున్న కవాల్ కోర్ ఏరియాలోకి పులులు తొంగి కూడా చూడడం లేదు. నిజానికి పులులు అభయారణ్యంలో ఉండాలంటే వాటి ఆహారానికి సరిపడా వన్యప్రాణులు ఉండాలి. అలాగే వన్యప్రాణుల మనుగడకు అవసరమైన గడ్డి క్షేత్రాలు కూడా ఉండాలి. వాటి కదలికల్ని కనుగొనేందుకు బేస్ క్యాంపులను, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలి. నీటి కోసం అక్కడక్కడ చెక్ డ్యాములు, సాసర్ పిట్స్ను ఏర్పాటు చేయాలి. అయితే ప్రస్తుతం పులులు సంచరిస్తున్న ప్రాంతంలో ఇవేమీ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్ద పులులు ఉమ్మడి జిల్లాలోని కాగజ్ నగర్ కారిడార్, ప్రాణహిత అభయారణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. కొమరం భీం జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం ఉంది. అక్కడి నుంచి పెద్ద పులులు కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలోకి వస్తున్నాయి. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో నదీ తీరం ఉండడంతో 6-7 ఏళ్లుగా స్వేచ్ఛగా అక్కడే విహరిస్తున్నాయి. వాటి సంతతి కూడా ఈ ప్రాంతంలో రోజుకు పెరుగుతోంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు అటవీ డివిజన్ల పరిధిలో పులులు సంచరిస్తున్నాయి. గతంలో జంతు గణన ఆధారంగా వందల సంఖ్యలో జింకలు, దుప్పులు తదితర శాకాహార జంతువులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వాటి సంరక్షణ కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు కూడా చెబుతూ వచ్చారు. అయితే ఆ లెక్కలకు అడవుల్లో ఉన్న వన్యప్రాణుల సంఖ్యకు పొంతన లేదన్న విషయం పులుల దాడులతో రుజువైంది. ఆహారం కోసం గత 2 నెలల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80 పశువుల్ని పులులు హతమార్చాయి. అంతకుముందు మనుషుల ప్రాణాలు తీశాయి. వరుసగా పశువులు చనిపోవడం, అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం, పరిహారం చెల్లించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సహనం నశించిన గిరిజనులు ఇటీవల విష ప్రయోగం చేసి 2 పులుల్ని హతమార్చడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆవాసంతో పాటు ఆహార సమస్య వల్లనే పులులు గ్రామాలకు దగ్గరగా వచ్చి పశువుల్ని, మనుషుల్ని హతమారుస్తున్నట్లు అటవీశాఖ గుర్తించింది. ఆకలితో ఉన్న పెద్ద పులుల్ని శాంతింపజేసేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న జింకలను పట్టుకుని పెద్ద పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో వదలాలని అనుకున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి 200, హరిణి వనస్థలి నుంచి 300, కరీంనగర్ ఎల్ఎండి డీర్ పార్క్ నుంచి 50 జింకల్ని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు. దీనిపై వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెతికే క్రమంలో అవి చాలా దూరం, రోజుకు ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ తన యొక్క ఆవాసాన్ని వెతికే క్రమంలో కొంత జనావాస ప్రాంతాలకు దగ్గరలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాటి మీద విష ప్రయోగాలు జరిగి అవి చంపబడుతున్నాయి. అంటే కవ్వాల్ అభయారణ్యాన్ని మనం పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు తడోబా నుంచి ఇటు కొంత వలసలు వచ్చే క్రమంలో
అవి కొంత చంపివేతకు గురి కావడం అనేది కూడా జరుగుతుంది. పెరుగుతున్న పులుల సంరక్షణలో ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల్లో వాటికి సరైన ఆహారాన్ని సముపార్జించడం, వాటికి అందించడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. కేవలం పులులను సంరక్షిస్తూ అటవీ ప్రాంతాన్ని పెంచడమే కాకుండా ఆ అడవిలో పులికి ఆహారమైనటువంటి ఇతర జంతువులను పెంచడం కూడా బాధ్యతగా తీసుకున్నట్టయితే బాగుంటుంది. అట్లాగే పులులు జనావాసాలపై దాడి చేయడానికి ప్రధానమైన కారణం అడవిలో ఉండేటువంటి ఆహార కొరత వల్లనే అవి దాడికి సిద్ధమవుతున్నాయి. వాటిని నుండి రక్షించుకోవడానికి మనం కూడా రకరకాలైనటువంటి ప్రయత్నాలతోని వాటిని సంహరిస్తున్నాం. కాబట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే, అడవిలో ఉండేటువంటి ఇతర జీవుల యొక్క జీవజాలం మనకు జీవించి ఉండాలంటే పులుల సంరక్షణ బాధ్యతలో పులికి ఆహారమైనటువంటి ఇతర జంతువులను కూడా పులిని ఏ విధంగా సంరక్షిస్తున్నారో అదేవిధంగా సంరక్షించాలి. వాటి సంఖ్య పెంచే విధంగా ప్రయత్నం చేయాలి.